అందరికీ నమస్కారము. ఈ రోజు గట్కేసర్ మండలం చౌదరిగూడ గ్రామంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి గురించి ప్రత్యేకతల గురించి తెలుసుకుందాము. ముందుగా ఆంజనేయ స్వామి ఇక్కడ తనకు తాను స్వయంగా ఇక్కడ వెలిసాడని భక్తులందరి యొక్క నమ్మకము. ఈ గుడి శిథిలావస్థకు చేరుకున్న తర్వాత గ్రామ ప్రజలందరూ కూడా చూడలేక ఈ గుడిని మళ్ళీ పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పుడు పునర్నిర్మాణం చేసి కూడా 11 సంవత్సరాలు అవుతుంది. ఈ 11 సంవత్సరాల నుండి ఆంజనేయ స్వామి ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు. ఈ పునర్నిర్మాణం తర్వాత గుడి ఏ విధంగా ఉంది అనేది దాని గురించి తెలుసుకుందాము. ఆంజనేయ స్వామి గుడితో పాటు ఆంజనేయ స్వామి గుడికి ఎదురుగా ఈ రావి చెట్టు కూడా పురాతన కాలం నుంచి వందల సంవత్సరాల నుండి ఈ రావి చెట్టు ఇక్కడ ఉంటుంది. ఈ రావి చెట్టు కూడా ఆంజనేయ స్వామితో పాటు పూజలు అందుకుంటుంది. ఇక్కడే ఇంతటి విశాలమైన ప్రదేశంలో శ్రీరామనవమి, ప్రతి శ్రీరామనవమికి శ్రీరాముడి కళ్యాణం ఇక్కడే జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి సుమారు 5 కిలోమీటర్ల మేరకు కూడా గ్రామ ప్రజలందరూ కూడా అందరూ కలిసి ఇక్కడే శ్రీరామనవమి పండుగని అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఆంజనేయ స్వామి గుడి శిథిలావస్థకు చేరుకున్న తర్వాత మళ్ళీ గ్రామ ప్రజలందరూ కలిసి కూడా చందాలు వేసుకొని ఈ గుడి నిర్మించడం జరిగింది. ఈ గుడి యొక్క ఎంట్రన్స్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. మనం గుడిలోకి ప్రవేశించిన తర్వాత మనకి ముందుగా ఎదురుగా మనకి ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ధ్వజస్తంభం ధ్వజస్తంభం నుండి మనం లోపలికి వెళ్ళిన తర్వాత కుడి వైపున ఆంజనేయ స్వామి విగ్రహంతో కూడుకున్న ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. మరియు ఆంజనేయ స్వామి గుడి పక్కన రాముల వారి గుడి ఉంటుంది. ఈ ఆంజనేయ స్వామి గుడికి ఇక్కడ కొంత ప్రత్యేకత ఉంది. ఈ ఆంజనేయ స్వామి గుడి ప్రత్యేకత, ఆంజనేయ స్వామి విగ్రహం ప్రత్యేకతల గురించి ఈ గుడిలో ఉన్నటువంటి పూజారిని మనం మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. గురించి మరింత సమాచారం. ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి మరియు శ్రీరాముల వారి గుడి మరియు ఇక్కడ జరిగేటువంటి శ్రీరామనవమిని ఎలా జరుపుకుంటారు మరియు హనుమాన్ జయంతి ఇలాంటివన్నీ కూడా ఇక్కడ జరుపుకుంటారు కదా, ఇవన్నిటిని కూడా ఎలా జరుపుకుంటారని చెప్పి కొన్ని విషయాలు తెలుసుకుందాం. జై శ్రీరామ్, జై హనుమాన్. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈరోజు మనం చౌదరిగూడ గ్రామంలో ఉన్నాం. చౌదరిగూడ గ్రామంలో శ్రీరామ ఆలయం మనం ఉండడం జరిగింది. మనకు చంద్రకాంత్ దగ్గర ఇక్కడ ఉన్నాం. నమస్కారం. ఈ టెంపుల్ యొక్క ప్రాశస్త్యం ఏంది, దీని గురించి పూర్తి వివరాలు. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈ యొక్క టెంపుల్లో ఈ హనుమాన్ విగ్రహం ఏదైతే ఉన్నదో పూర్వం 78 సంవత్సరాల నుంచి ఉన్న ఈ విగ్రహం ఈ పక్కన ఉన్న గుడిలో ఉండే మేము దీన్ని బాగు చేయడానికి ఈ విగ్రహాన్ని చూసి బాగు చేయడానికి ఈ యొక్క గుడి కట్టుకున్నాము. అంటే ఈ గుడి కట్టి సుమారుగా 11 సంవత్సరాలు కావచ్చు. అయితే ఆ విగ్రహం పురాతనం అంటే 8 సంవత్సరాల చరిత్ర ఉంటుంది విగ్రహానికి. మా తండ్రుల వారు, మా పెద్దనాయనలు వాళ్ళు కట్టింది. అయితే ఆ విగ్రహం కొరకు గుడి మా చౌదరిగూడ గ్రామ ప్రజలందరి ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని చౌదరిగూడ గ్రామ ప్రజల నుంచి సహకారంతో, ప్రతి ఒక్క కులస్తుల సహకారంతో, అందరి సహకారంతో ఈ యొక్క గుడి నిర్మాణం జరిగింది. ఇది జరిగి ఇంచుమించు 11 సంవత్సరాలు. మేము ప్రతి సంవత్సరం ఎంతకుముందు శ్రీరామనవమి ఊళ్ళో జరగకపోయేది. ఈ గుడి కట్టిన తర్వాత గత 11 సంవత్సరాలుగా రెగ్యులర్గా చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమం తోటి మరియు హనుమాన్ జయంతి కూడా చాలా అంగరంగ వైభవంగా చేస్తాము. బాగా ర్యాలీ తీస్తాము విగ్రహాలతో. ఈ చుట్టుముట్ల ప్రాంతాలతో అందరి సహకారంతో ఈ యొక్క గుడి నిర్మాణం జరిగింది. రేపు మనకు శ్రీరామనవమి ఏర్పాటు ఎలా చేస్తున్నారో, ఏ విధంగా ఉంది? శ్రీరామనవమి ఇప్పట్లాగానే ఈసారి కూడా అంగరంగ వైభవంగా చేస్తామని ఆలోచనతో ఈ చౌదరిగూడ గ్రామ ప్రజలు, మన చుట్టూ ఉన్న కాలనీవాసులు మరియు మా ఊరి గ్రామ పెద్దలు ఈ కులాలు అందరూ కలుపుకొని సమీపంగా అనేకతో చేస్తాము. గ్రామస్తులు శ్రీరామనవమి సందర్భంగా గ్రామస్తులకు ఏం చెప్పాలంటున్నారు? గ్రామస్తులకు ఏంటంటే ఎప్పటిలాగానే మేము ఏదైతే ఈ కార్యక్రమం చేస్తున్నామో ఈ యొక్క కార్యక్రమం ఈసారి కూడా అంగరంగ వైభవం చేయాలనుకుంటున్నాం. దీంతో కూడా హనుమాన్ జయంతి మేము గత 20 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. హనుమాన్ జయంతి కూడా ఈ గుడి సమక్షంలోనే 11 సంవత్సరాలు ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నాము. దాంతో ఈసారి కూడా శ్రీరామనవమి కూడా చౌదరిగూడ గ్రామ ప్రజలచే మరి చుట్టూ ఉన్న కాళీవాసులు అందరి సహకారంతో ప్రతి సంవత్సరం చేస్తున్నాం. కాబట్టి ఈసారి కూడా వాళ్ళ సహకారాలు అందించి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. శ్రీరామనవమి అంటే ఎన్ని గంటలకు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది? ఉదయం 11:30 స్టార్ట్ అయ్యి అయిపోయేసరికి మనము 1 గంట 1:30 వరకు అవుతుంది. తర్వాత పేద ప్రసాదాలు, తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం ఊరేగింపు ఉంటుంది. థ్యాంక్ యూ. చాలా విలువైన
జనరల్గా ఆంజనేయ స్వామి విగ్రహం ఇప్పుడు చూసినందుకు తూర్పు ఫేస్ ఉంటుంది లేదా పడమర ఫేసింగ్ ఉంటుంది. ఈ ఆంజనేయ స్వామి దక్షిణముఖం నుంచి దక్షిణామూర్తి స్వరూపం, గురు స్వరూపం. ఆంజనేయ స్వామి కింద కాకుండా ఫస్ట్ గురువు కింద వచ్చాడు దక్షిణామూర్తి కింద, తర్వాత ఆంజనేయ స్వామి కింద వచ్చాడు స్వామి. ఈ ఆంజనేయ స్వామి విగ్రహం చాలా పాత విగ్రహం, కొంతమంది 80 ఏళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడు కూడా ఉంది. పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళ నాన్నగారు ఒక ఆయన ఉన్నారు, ఆయన నాకు తెలుసున్నారు. ఈ గుడికి వచ్చి 3 ఏళ్ళు అయింది. అంతకుముందు ప్రైవేట్ కంపెనీలో అకౌంట్ జాబ్ చేసేవాడిని. ఈ గుడి ధర్మకర్త ఇంటికి వచ్చి పూజ చేయండి, గుడి దీపం పెట్టండి అంటే వచ్చి దీపం పెట్టి వెళ్ళిపోయినప్పుడు కూడా ఈ ఆంజనేయ స్వామి తెలిసిన తర్వాత జాబ్ మానేసి గుడిగా నిర్వహించాను. అప్పుడు ఒక ముసలాయన అడిగితే ఏమన్నాడంటే ఆయన 90 ఏళ్ళు, ఆయన ఏమన్నాడంటే ఆయన వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడు కూడా ఈ విగ్రహం ఉందన్నాడు. ఫస్ట్ ఈ విగ్రహం పాత గుడిలో ఉంటుంది. ఆ పాత గుడిలో దుమ్ము దూళ్ళు పెట్టేసి ఉంటుంది. జనం ఏమో సుందర రాసేవాడు రాయలు వేసేవాళ్ళు, ఎవరు పట్టించేవాడు కొట్టినవాడు కొట్టినవాడు వేసేవాడు. విగ్రహం బాగా ఉంది, ఊరికి మంచి జరగట్లేదు ప్రజలు తీసుకుంటే ఊరి పెద్దలంతా కలిపి ఆ పెంటారెడ్డి గారు ఆయన స్థలం ఇది. యాక్చువల్గా ఆ పెంటారెడ్డి గారి స్థలంలో 2016లో రామాలయం కట్టారు. ఊరి పెద్దలంతా కట్టుకున్నారు. కట్టి రాముడి కూడా ఆంజనేయ స్వామి ప్రతిష్ఠించి ఈ ఆంజనేయ స్వామి వేసిన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆ ఎస్టీకి ఎలా ఉంది ఎలా వేసాడో అలాగే రాజపరంగా తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. ఈ ఆంజనేయ స్వామితో పాటు యాక్చువల్గా ఇక్కడ చూస్తే శివలింగం కనిపిస్తుంది ప్రత్యక్షంగా చూస్తే. శివలింగం ఇక్కడ నామాలు లోపల రాకూడదు. ఇక్కడ నామాలు ఈ ఆంజనేయ స్వామిలో మిగతా దేవతలు ఉన్నారు. కానీ ఇక్కడ సింధూరం చూడండి, 4 అయితే సింధూరం పెరిగిపోయింది. ఆ సింధూరం జాతర తీస్తే మొదలైన ఇక్కడ బ్రహ్మదేవుడు ఉన్నాడు. సింధూరం రాష్ట్రం కాబట్టి మన చేతి చదువుతూ ఉంటుంది తెలుస్తుంది. బ్రహ్మదేవుడు ఉన్నాడు. ఇక్కడ అష్టదిక్పాలకులు ఉన్నారు. ఇక్కడ లక్ష్మీదేవి ఉందన్నమాట, ఇక్కడ సరస్వతిదేవి ఉంది, కింద నవగ్రహాలు ఉన్నాయి. అవన్నీ బయటపడాలి అంటే కనుక 4 వేల సింధూరాన్ని జాగ్రత్తగా మంచి శిల్పి వచ్చి చెక్క విగ్రహం చెక్కిందానికంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే ఆల్రెడీ దేవతామూర్తులతో వచ్చిన విగ్రహం చెక్కుతున్నప్పుడు దేవతా విగ్రహాలు భంగం కలగకుండా జాగ్రత్తగా బయటపడాలి. చెక్కిన తర్వాత దాన్ని మాసం ప్రోక్ష చేసి అదానాలు చేస్తే కనుక ఇంకో పండుగ ట్రై చేస్తాం. కానీ లేదంటే అయోధ్యను ఆంజనేయ అంత పవర్ఫుల్ అనిపిస్తుంది. ఇప్పటికీ కూడా ఆంజనేయ చాలా పవర్ఫుల్. నాకు తెలిసి దృష్టాంతాలు చెప్తున్నాను. ఒక ఆయన ఇక్కడ అండర్ యూనివర్సిటీలో 30,000కు 10,000 పనిచేస్తూ 15 సంతకం పెడితే 15,000 తీసుకున్నాడు సార్. ప్రొఫెసర్ ఇక్కడ యూనివర్సిటీ పేరు ఎడిట్ చేసుకున్నాను. ఆయన బాధపడితే నేను చెప్పాను సోమవారం ముట్టుకొని చూసుకోండి అంటే ఆయనకి అగర్తల యూనివర్సిటీలో నెలకి 1,70,000 జాబ్ వచ్చింది. 2 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు హైదరాబాద్లో సెంటర్ పెడుతున్నారు. హైదరాబాద్ సెంట్రేట్గా వస్తున్నాడు. ఆయన 1,70,000 2,10,000 అవుతుంది. ఇప్పుడు ఆయన 3 సంవత్సరాల క్రితం 15,000 వచ్చేవాడు, కష్టపడి బాధపడేవాడు. శాలరీ ఎక్కువ శాలరీ పెట్టు. ఇప్పుడు ఆయన 2,10,000 వస్తుంది 3 సంవత్సరాలు. అంటే ఆయన శాలరీ ఎన్ని రెట్లు పెరిగింది ఆలోచించాం. తర్వాత రెండో విషయం ఏంటంటే ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు అవటం మగవాళ్ళకి పెళ్ళిళ్ళు చాలామంది బాధపడుతున్నారు, బ్యాచులర్గా ఉండిపోతున్నారు. అటువంటిప్పుడు ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి ముక్కున్న తర్వాత డైవర్స్ చేసుకున్న వాళ్ళకే ఇద్దరికి నాకు తెలిసి పెళ్ళిళ్ళు కావట్లేదు బాబు, ఆడపిల్లలు దొరకట్లేదు బాబు టైంలో డైవర్స్ తీసుకున్న మగవాళ్ళకి అది కూడా ఎక్కువ గవర్నమెంట్ ఉద్యోగులు కాదు, ప్రైవేట్ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ భారీ కింద వచ్చింది. మరి ఈ స్వామి మ్యాచింగ్ అయిపోతే వాళ్ళు ఎలా వస్తారు చెప్పండి. తర్వాత ఇంకొక వ్యక్తి చదువులు యావరేజ్గా ఉండేవాడు యూనివర్సిటీలో. అతను వచ్చి దండం పెట్టిన తర్వాత అబ్బాయి ఇప్పుడు మైక్రోసాఫ్ట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏఐలో నెలకి సంవత్సరానికి 15 లక్షల పనిచేస్తూ జాబ్ వచ్చింది. సో ఈ స్వామి చాలా పవర్ఫుల్ జరుగుతుంది. ఫస్ట్ చెప్తున్నాను కదా, స్వామి ఆంజనేయ స్వామి ఫస్ట్ దక్షిణామూర్తి కింద వచ్చాడు. దక్షిణామూర్తి అంటే గురు స్వరూపం. గురువు కరెక్ట్గా మనం ఏవడినా కానీ కావాలంటే ఇస్తాడు. ఎందుకంటే గురువు శిష్యుడు బిడ్డలాంటి వాడు. కాబట్టి ఆంజనేయ స్వామి ముక్కున్న తర్వాత ఈ ఆంజనేయ స్వామి తీసుకొచ్చి మట్టిలో ఉన్నాడు. స్వామి ప్రతిష్ఠించాలనే ఉద్దేశం వచ్చిన తర్వాత రామాలయం కట్టారు. రామాలయం కట్టి రామాలయంతో పాటు ఇక్కడ ఆంజనేయ స్వామి ప్రతిష్ఠించి ఆ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అర్షించి కూర్చోబెట్టారు. ఈ రామాలయంలో ఏం చేసి 3 ఉత్సవాలు బాగా చేస్తాము. ప్రతి ఉత్సవం బాగా చేస్తాం. అందులో 3 బాగా చేస్తాం. ఒకటి శ్రీరామనవమి, శ్రీరామం తర్వాత శోభాయాత్ర, హనుమాన్ శోభాయాత్ర విజయాత్ర. అది తర్వాత నెక్స్ట్ వైశాఖ ద్వాదశి నాడు హనుమతి జయంతి, తర్వాత ముక్కోట ఏకాదశి. చాలా బాగా చేస్తారు ఇక్కడ.
ప్రతిసారి కూడా శ్రీరామనవమి అంగరంగ చేసి శ్రీరామ కళ్యాణం అయిన తర్వాత ప్రతిసారి కూడా అన్నదానం చేస్తారు. తర్వాత హనుమత్ జయంతి వైశాఖ మూడు ద్వాదశి నాడు హనుమత్ జయంతి ఉత్సవం చేసి మళ్ళీ అప్పుడు అన్నదానం చేస్తారు. వెంకటేశ్వరి ఉత్తర ద్వాదశి పొద్దున్న 4 నుంచి అప్పుడు 4 నుంచి 1 గంట ముందు దాకా చెప్పాను మళ్ళీ ఆలోచన చేస్తారు. అదే గవర్నమెంట్ సంవత్సరం ఒకసారి విషయం వస్తారే కదా అలా బాగుంటుంది. కానీ వీళ్ళు వచ్చింది ఉంది అనుకుంటారు. చౌదరిగూడ గ్రామంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడిని చూశారు కదా. ఇంతటి గుడిని మనం ఎక్కడ కూడా చూడలేదు. ఇక్కడ గుడిలో ప్రత్యేకత గురించి మనం పంతులు గారి మాటల్లో విన్నాం కదా. ఇక్కడ గుడిలో ఆంజనేయ స్వామి దక్షిణాముఖంలో ఉన్నాడు కాబట్టి మరింతగా పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ ఏది కోరుకున్నా కూడా అందరికీ కూడా అనుకున్నవన్నీ జరుగుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత గుడిల మంచి మంచి గుడుల పురాతన గుడుల యొక్క సమాచారం కొరకు మా యొక్క సిగ్మా స్పిరిచువల్ సేవా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.